ఈరోజు ఎందుకంటే మా మండల్ పార్టీ ప్రెసిడెంట్ సత్యనారాయణ హైదరాబాద్ నుంచి వచ్చిన సత్యనారాయణ సత్యనారాయణ గౌడ్ ఎక్స్ ఎంపీటీసీ పులిమండి గంగారాం కూడా వేదికపైకి రావాలా, మండల పార్టీ ఉపాధ్యక్షులు అనిల్ గారు కూడా రావాలా, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కూడా దయచేసి వేదికపైకి రావాలా, రాజు గారు కూడా రావాలా. అందరికీ జీవన తరపున ఇంత భారీ ఎత్తున మన కల్లెడ గ్రామ ప్రజలు జీవనన్నను ఆశీర్వాదానికి వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను. మరియు ఈరోజు ముఖ్యంగా మనకు తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే, తెలంగాణ వస్తే మన కల్లెడకు డబల్ రోడ్ అయింది, తెలంగాణ వస్తే మన కల్లెడకు హాస్పిటల్ అయింది, మరియు సబ్ స్టేషన్ అయింది, ప్రతి గల్లీలో సీసీ రోడ్లు అయినాయి. కావున తెలంగాణ వస్తే మనకు 24 గంటల కరెంట్ వచ్చింది. ఇంతకు ముందు కాంగ్రెస్ హయాం 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ హయాంలో 3 గంటలు ఒకసారి 2 గంటలు ఒకసారి తెల్లం దాకా బ్యాటరీలు పట్టుకొని పోయినాం, పాములకు పురుగులకు వచ్చినాం. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత 24 గంటల కరెంటు మనకి ఇస్తున్నాడంటే మనం రైతుల మందము చాలా కేసీఆర్ గారికి రుణపడి ఉన్నాము. ఈరోజు బీజేపీ కాంగ్రెస్ పరిపాలన ప్రాంతంలో 5 గంటలు 6 గంటల కరెంట్ వస్తున్నది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క రాష్ట్రంలోనే 24 గంటల కరెంట్ వస్తున్నది. మరి కాంగ్రెస్ 4 గంటల కరెంట్ ఇస్తా అంటుంది. 4 గంటల కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ కావాలన్నా 24 గంటలు ఇచ్చే కేసీఆర్ గారు కావాలన్నా మీరే అర్థం చేసుకోండి అని చెప్తున్నా. ఈరోజు కర్ణాటక, యూపీ, బీహార్, గుజరాత్ బీజేపీ కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాలలో 5 గంటల కరెంట్ ఇస్తుడు. అదే విధంగా మోడీ కాంగ్రెస్ వాళ్ళు పరిపాలిస్తున్న రాష్ట్రంలో ఉన్న వలస కార్మికులందరూ మన కల్లెడకు పొలాలు అయితే అందుకు వస్తున్నారు. అది ఒక్కటి ఉంచుకోండి. మోడీ పరిపాలిస్తున్న ప్రాంతాలకు వెళ్ళి మన కల్లెడకు మన తెలంగాణకు పొలాలు వేసుకుంటానికి వస్తుర్రు అంటే మీరు ఒకటే అర్థం చేసుకోర్రి, కల్లి బొల్లి మాటలు నమ్మకుర్రి. కేసీఆర్ గారిని మన జీవనన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలా. జీవనన్న అంటే మన భీముడు దుకాణాలు ఉండే చాక్లెట్ వాళ్ళు లెక్క, కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు కేకులు లెక్క. చాక్లెట్ రప్పన రూపాయి పెడితే చాక్లెట్ కొనుక్కొని తింటాం. మంచికి చెడులకు సావులకు బీవులకు అన్నిటికీ వస్తుండు మన జీవనన్న. ఈ దుకాణంలో దొరికే చాక్లెట్ జీవనన్న. ఒక్కటి అర్థం చేసుకోండి ప్రజలారా, మీ అందరికీ కష్టం వస్తే మేమున్నాం, మీ బాధలకు మేమున్నాం, దేనికైనా మేమున్నాం. అన్నా మాకు ఇది కావాలనుర్రి గల్ల బట్టి అన్న దగ్గర తోలుకు పోయి పని లేపిస్తాం. ఇది ఒకటే ఆలోచించుకోండి. మీ అందరూ ఇంత భారీ ఎత్తున వచ్చినందుకు ధన్యవాదాలు. శిరస్సు మంచి పాదాభివందనలు చేస్తున్నాను. మన అన్నగారు మాట్లాడుతుందిగా కోరుతున్నాం. వేదికపై ఉన్న పెద్దలందరితో పాటు ముఖ్యంగా వేదిక మీద ఉన్న పెద్దలు ఈరోజు ఈ కార్యక్రమ వివరాలన్నీ కూడా చెప్పారు. ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో జీవనన్న మీకు కొత్తేం కాదు, జీవనన్న చేసిన పని తక్కువేం కాదు. కానీ జీవనాన్ని తీసుకొచ్చి ఈరోజు మరి వారిని ఆశీర్వదించాలని కల్లెడ గ్రామ ప్రజల్ని కోరటం జరుగుతుంది. గ్రామానికి ఏమయ్యాది, రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరిగేది, రేపు మళ్ళీ మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు అధికారంలోకి వస్తే రేపు రాష్ట్రంలో ఏం జరగబోతున్నాయి వివరాలన్నీ కూడా మరి మన శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారు మీకు వివరిస్తారు. నేను 2-3 ప్రధానమైన అంశాలను మీ ముందు పెడతాను. సమయం బాగైంది కాబట్టి. ఈరోజు ఎన్నికల సమయం. ఈరోజు గుర్తు తరఫున ఇంకొకళ్ళు వస్తారు, పువ్వు గుర్తు తరఫున వాళ్ళు వస్తారు. అందరు ముగ్గురు మాట్లాడే మాటలు ప్రధానంగా ఎక్కువ తక్కువ అలాగే ఉంటాయి. వాళ్ళు 4,000 పెన్షన్ అంటే మేము 5,000 పెన్షన్ అంటాం. వాళ్ళు 15,000 రైతు బీమా అంటే మేము, రైతు బంధు అంటే మేము 16,000 అంటాం. ఇవన్నీ కూడా సమానంగానే ఉంటాయి, ఎక్కువ తక్కువ ఎక్కువ ఫరకే ఉండదు. కానీ కల్లెడి గ్రామ ప్రజలు ఆలోచించేది ఏంటంటే ఇవన్నీ కూడా తక్కువ ఎక్కువ అయితే మీకు అనిపించటం లేదు. మన రాష్ట్రానికి పక్క రాష్ట్రానికి మాత్రం చాలా వ్యత్యాసం ఉంది, తక్కువ ఎక్కువ ఉంది. ఇప్పుడు అదే పక్క రాష్ట్రం ఉంది, ఇటుకెళ్ళి మన పక్క రాష్ట్రం ఉంది, ఇటు మహారాష్ట్ర, అటు పక్క కర్ణాటక. ఒక రాష్ట్రంలో బీజేపీ ఉంది, ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. ఆ 2 రాష్ట్రాలలో వాళ్ళు పరిపాలించిన 4,000 పెన్షన్ లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, షాదీ ముబారక్ లేదు. ఇవన్నీ మన దగ్గరనే ఉన్నాయి. ఎందుకున్నాయి అని ఒకసారి మీరు దయచేసి ఆలోచించాలి. దానికి ప్రధానమైన కారణం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత
ఇవన్నీ కార్యక్రమాలు ఏదో 100నో 200లో ఏదో ఇంటికి ఏదో నిశానిలాగా ఇచ్చినట్టు కాదు. ప్రభుత్వం తరఫు నుంచి ఏదైనా సహాయం వస్తే వారి కడుపు నిండా ఉండాలి, ఇంటికి జాగ్రత్తగా ఉండాలి, ఇంటికి రక్షణ ఉండాలి అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పెంచడం జరిగేది. ఈ పెంచినవన్నిటి చూసి మిగతా వాళ్ళన్నీ కూడా అదే విధంగా మాట్లాడుతున్నారు. దాని విషయాలు నేను వెళ్ళటం లేదు. నేను ఒక ప్రధానమైన అంశం మీ దగ్గర తీసుకొస్తున్నాను. ఈ 3 రాజకీయ పార్టీలు ఇవాళ కల్లడి కానీ మన ఆర్మూర్లో కానీ మన తెలంగాణలో పోటీ నడుస్తున్నాయి. ఎలక్షన్ దేని కొరకు అనేది దయచేసి మీరు ఆలోచించాలి. ప్రతి ఎలక్షన్కి ఒక ప్రాధాన్యత ఉంటుంది, ప్రతి ఎలక్షన్కి ఒక గుర్తింపు ఉంటుంది. సర్పంచ్ సాబ్ ఎలక్షన్ అయితే అప్పుడు ఒక విధంగా మీరు ఆలోచిస్తారు, మండల్ ఎలక్షన్ అయితే అప్పుడు ఒక తీరు ఆలోచిస్తారు, ఎమ్మెల్యే ఎలక్షన్ అయితే ఒక తీరు ఉంటుంది, ఎంపీ ఎలక్షన్ అయితే మరో తీరు ఉంటుంది. ఇవాళ జరిగేది ఎమ్మెల్యే ఎలక్షన్. ఎమ్మెల్యే ఎలక్షన్ అంటే మీరు దయచేసి ఆలోచించాలి, జాగ్రత్తగా ఇంటర్లో కూడా మీరు విచారణ చేసుకోవాలి. ఎమ్మెల్యే ఎలక్షన్ అంటే మన తెలంగాణ ఎలక్షన్. రేపు మీరు ఓటేసి గెలిపించిన పార్టీ, మీరు ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యే మన రాష్ట్రం కొరకు, మన నియోజకవర్గం కొరకు ఏ విధంగా పోరాటన చేయగలుగుతాడు, తెలంగాణను వందలాది మన బిడ్డల్ని కోల్పాలవుతుందా అనే విషయాన్ని దయచేసి మీరు ఆలోచించాలి. ఇదేదో ఆషామాషియో కాదు, ఏదో గులుగుడు గుద్దుడు కాదు. గులుగుడులన్నీ బంద్ అయినాయి. జీవన్ రెడ్డి ఏ సుట్ల ఇడ పన్ను అన్ని పూర్తి అయిపోయినాయి. గుళ్ళు బంద్ అయినాయి కానీ గుసగుసలు మొదలైనాయి. ఆ గుసగుసల గురించే చెప్పడానికి వచ్చిన నేను. మీరు ఆలోచించండి, 3 పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. వాళ్ళ నాయకులు చూడండి. బీఆర్ఎస్ పార్టీకి చంద్రశేఖరరావు గారు ఉన్నారు, వారికి ప్రాధాన్యత తెలంగాణకు శ్రీరామ రక్షణ కేసీఆర్. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా చెప్పగలుగుతారా? వాళ్ళని ఉన్నారా ఫలానా మంచి నిలబడతాడని? లేదు. దానికి కారణం ఏంటి? వాళ్ళు వచ్చి నిలబడ్డా వాళ్ళకు అధికారం ఉండదు. ఏమని అడగాలంటే ఢిల్లీకి పోవాలా. బీజేపీ పార్టీది అదే పరిస్థితి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీకు. నేను గతంలో కాంగ్రెస్ పార్టీలు ఉన్న వ్యక్తినే. తెలంగాణ కొరకు చర్చ అయినప్పుడు, అఖిలపక్ష పార్టీ మీటింగ్ అయినప్పుడు నేను వెళ్ళాను ఆ రోజు ఢిల్లీకి. అక్కడున్న కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళని ఒప్పియటం జరిగేది. ఒప్పుకున్నారు తెలంగాణ ఇస్తానని. మళ్ళా వారం రోజులలో వెనుకకు పోయారు. వారం రోజులలో యూటర్న్ తీసుకుంటే సుమారు 250 మంది మన బిడ్డలు ఆత్మహత్యలకు గురైన విషయాన్ని మనకి ఈరోజు మన కళ్ళు కంటే ఆ పార్టీలు అటువంటి లొంగులకు గురవుతుంది. రేపు మహారాష్ట్రలో పిలిచి కాంగ్రెస్ పార్టీ గోదావరి నీళ్లు బంద్ చేయాలంటే మనకు వచ్చే నీళ్లు బంద్ అవుతాయి. అదేవిధంగా కర్ణాటకలో అటు కాంగ్రెస్ వాళ్ళు నా కృష్ణా నీళ్లు బంద్ చేయాలంటే అక్కడ బంద్ చేస్తారు. కానీ మన కేసీఆర్ ఉన్న సమయంలో మన రాష్ట్రం కొరకు, మన రాష్ట్ర అవసరాల కొరకు, మన రాష్ట్ర సంక్షేమం కొరకు వారి గట్టి పోరాటనే చేసే నాయకుడు. కాబట్టి మీరు దయచేసి ఆలోచించండి. 15 సంవత్సరాలు పోరాటన చేసిన తెలంగాణను ఈరోజు వేరే వాళ్ళకి అప్పచెప్పుదామా లేకుంటే అదే విధంగా కాపాడుకుందామా అనే విషయాన్ని దయచేసి మీరు ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ, మరి జీవన్ రెడ్డి గారు మన పార్టీ అభ్యర్థి, మన నాయకులు, వారు గత 9.5 సంవత్సరాల నుంచి రాత్రి నిద్ర ఉండదు, పగలు తిండి ఉండదు, 24 గంటలు మీ కొరకే, మీ సంక్షేమం కొరకే ప్రయత్నం చేస్తున్నాడు. మరొక యువ నాయకుడు గట్టిగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, పోరాటం చేస్తున్నాడు. ఇటువంటి నాయకుడిని మరి చక్కగా నడిపించే డ్రైవరు మన జీవనన్న. ఈయనను మంచిగా నడిపించే డ్రైవర్ని తీసుకుపోయి పెడదామా? లేకుంటే నిన్న మొన్న క్లీనర్ పని చేసి ఇవాళ నేను డ్రైవర్నైనా నచ్చి మరి అటువంటి వాళ్ళకు ఓటేస్తారా? అటువంటి వాళ్ళకు ఓటేస్తే ట్రాక్టర్ మీద కూర్చుంటే 10 గజాలు పోయి బొందలెత్తేస్తారు. ఇవాళ రాష్ట్ర పరిస్థితి కూడా అట్లే ఉంటుంది. దయచేసి ఆలోచించండి. ప్రాణ త్యాగాలతో సాధించిన తెలంగాణను మీరు ఈ విధంగా ఏదో ఈ గుసలాటకో లేకుంటే ఇంకో దానికో మోసపోయి ఇటువంటి దాంట్లో పడకుండా జీవన్ రెడ్డి గారిని పెద్ద మెజారిటీతో గెలిపియండి. ఈరోజు వారు చేస్తున్న అభివృద్ధిలో తోడు కలపడానికి నేను కూడా రాజ్యసభలో ఎంపీగా పనిచేస్తున్నా. కాబట్టి రేపు కల్లడి గ్రామ అభివృద్ధిలో
మీకేయన్నా నిధులు అవసరం ఉంటే తప్పనిసరిగా నా కోటా నిధులు కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అందిస్తామని మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చి మీ అందరినీ కలుసుకునే అవకాశం కల్పించిన కల్లడి గ్రామ ప్రజలందరికీ కూడా మళ్ళీ ఒకసారి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, కారు గుర్తుకే మన ఓటు. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా కల్లెడ గ్రామానికి విచ్చిన నాకు జనం జనం ప్రభంజనం మంగళారతితో పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికి పిల్లలంతా యువకులు నన్ను ఎత్తుకొని బైకుల ర్యాలీలతో ఈజే చప్పులతో తప్పుల వాయిద్యాలతో బోనాలతో ఇంత పెద్ద స్వాగతం పలికినటువంటి నా అక్క చెల్లెలకు అన్న తమ్ములకు చేతులెత్తి శిరస్సు వంచి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తాను. ఈ రోజు మనందరి అభిమాన నాయకులు ఆ రోజు కూడా నా కోసం ఇక్కడ ప్రచారానికి వస్తే 30,000 మెజార్టీ వచ్చింది. సెంటిమెంట్ సురేష్ రెడ్డి సార్ మళ్ళా ఈరోజు మళ్ళా సూటి గీత గీసుకొని మళ్ళా కల్లెడికే వచ్చిండు. 15,000ని 30,000 చేసిండు. మళ్ళా సార్ వచ్చిండు స్పీకర్ సార్ మళ్ళా 30,000 60,000 వచ్చిండు. అంతేనా? నాకు అట్లనే అనిపిస్తుంది సెంటిమెంట్. ఇంతమంది వచ్చిర్రు, ఇంట్లో వాళ్ళు నేను అందరు తాళం వేసుకొని వచ్చిర్రు, గరం గరం వేసుకొని వచ్చిర్రు. అక్కి సుధాకర్ గారికి, మా చెల్లె సుజాత గారికి, అదేవిధంగా పిఎస్ఎస్ వైస్ చైర్మన్ మచ్చల రమేష్ గారికి, అదేవిధంగా ఉప సర్పంచ్ పూజ మనీష్ గౌడ్ గారికి, గ్రామ శాఖ అధ్యక్షులు సొంత చిన్నారం గారికి, అదేవిధంగా చిన్నరాం గారికి, మండల ఉపాధ్యక్షులు తమ్ముడు యువ నాయకులు చిన్నరాం గారికి, అదేవిధంగా మండల ఉపాధ్యక్షులు ఆమంద్ అనిల్ గారికి. మరి చెప్పాలంటే చెప్తే రామాయణం, వింటే మహాభారతం. నా దగ్గర 21 కోట్లు వచ్చినాయి సార్. ఓళ్ళ దగ్గర పైసలు ఉన్నాయో లేవు కానీ సంచి నిండా పైసలు కాంగ్రెస్ వాళ్ళు కూడా పింఛన్ ఇచ్చింది. వాళ్ళ పింఛన్లు 100 రూపాయలు. ఈడ నుంచి మాకూరు పోతే ఆటో కిరాయి 50, కాడ నుంచి గిడికి వస్తే ఆటో కిరాయి 50, మధ్యలో రామస్వామి క్యాంపు దగ్గర చాయ్ తాగితే 50 రూపాయలు ఖర్చు. ఆకు ఒక్క పొడి తింటే ఆడికి అన్ని పూజ సార్. అట్లాంటిది మా తల్లులు, వృద్ధులు, వికలాంగులు, వితంతులు, ఒంటరి మహిళలకు 2,016 రూపాయలు ఇస్తున్నాం. అత్తా కోడళ్ళ మధ్య బాగా సంబంధాలు ఉన్నాయి సార్. మీ అప్పటికి ఇప్పటికి మీ జమానాలో ఇంత ప్రేమ లేకుండే సార్. వీళ్ళు కల్లెడలా అత్తమ్మా బాగున్నావా అంటుడు, మామయ్య కోలీలు వేసుకున్నావా అంటుడు. అత్త సంచుల నిండా పైసలు. అర్థమైందా? మా ఒడ్డరాల కోడళ్ళు అయితే బాగా ప్రేమ చేస్తారు. అత్త మీద సంచిన పైసలు ఉన్నాయి, మాట్లాడిస్తూ ఉన్నారు. అదే కాదు, హైదరాబాద్ నుంచి పిల్లగాడస్తే అమ్మ బాబుని ఎవరు తేక్తలేడు. ఆయన అత్త దగ్గర పోతాడు. పుల్లారెడ్డి స్వీట్ 15 రూపాయలు తెస్తుండు, 15,000 తొక్కుతుండు. తీసుకొని చక్కగా హైదరాబాద్ పోతుండు. వాస్తవం కాదా? పుట్టింటి బర్త్డేలు కూడా అన్నదమ్ముల దగ్గరికి ఓడొస్తాడు. చక్క అమ్మబాబు దగ్గర పట్టు చీర కొనుక్కోడు, దసరకు ఇంటికోడు. ఇంత మంచి ప్రేమలు పెరిగినాయి. ఇది వాస్తవం కాదా? ఇది మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చింది కాదా? ఈ ప్రేమలకు కర్త కర్మ క్రియ మన ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? ఇచ్చిన వాళ్ళందరూ 1061 మందిలో సగం మంది ఇంట్లో కూర్చున్నారు. రానోళ్ళేమో లక్ష్మక్కకి ఉన్నారు, కయ్యం పెట్టుకొని వచ్చి నేను కిందికి దిగలేదు సార్, నాకు పింఛన్లు అంటారు. పెద్ద సార్ సురేష్ రెడ్డి సార్కి పంపించిండు. ఎంత మందికి పింఛన్లు రాకపోతే, అత్తకొచ్చి కోడలికి రాకపోతే, కోడలికి వచ్చి తల్లికి రాకపోతే, తల్లికి వచ్చి బిడ్డకి రాకపోతే, వచ్చిన వాళ్ళని ఇడిసబెట్టి రానోళ్ళందరికీ సౌభాగ్యలక్ష్మి కింద 3,000 రూపాయలు పింఛన్ ఇస్తాం. మేము గెలిచిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హ్యాట్రిక్ సీఎం అయిన తర్వాత మీ బిడ్డ ఎమ్మెల్యే కాగానే డిసెంబర్ 4వ తారీఖు నాడు మా అక్క చెల్లెళ్ళందరికీ 3,000 పింఛన్ ఇస్తాం. దానికి జమరాజు నా మీద నమ్మకం లేకపోతే సురేష్ రెడ్డి సార్ పెడతాను పక్కన.
ఇంకా నమ్మకం లేకపోతే చెడిపించేది నేను వింటారు. ఓకేనా? ఊరోళ్ళు అంటే నమ్మరు చిన్న, ఊరోళ్ళని నమ్మరు, పొరుగురోళ్ళని పట్టుకొచ్చిన. అంతేనా? మీ అందరికి పింఛన్లు ఇస్తాం. ఇంకా కూడా కొంతమందికి కడుపు నిండా బాధ ఉంది. నేను వడ్డల సంఘం పోయినా, గంగాపుత్రుల సంఘం పోయినా, మాలల సంఘం పోయినా, మాదిగ సోదరుల సంఘం పోతే బిడ్డే నిన్నే గెలిపిస్తాం చిన్న, కానీ కొద్దిగా ఇల్లు ఇరా మాకు. అంతేనా? ఎంతమందికి ఇల్లు లేకపోతే ఈ గ్రామంలో అంతమందికి ఇల్లు కట్టించే బాధ్యత నాది అంటున్నా. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గృహలక్ష్మి కింద 6,000 ఇల్లు ఇచ్చారు. అంతేనా? అదే కాదు, వికలాంగులకు పింఛన్లు వచ్చిన ఈ యొక్క గ్రామంలో రాలేదా? రైతు బంధు ద్వారా అబ్బా మున్నూరు కాపులు పక్కున్నారు చిన్న ఈ ఊళ్ళో. అంతకాలంలో చుట్టాలు, మా చెల్లె సుజాతలు చుట్టాలు ఊరు నిండా మున్నూరు కాపులే ఉన్నారు. 800 గడపనా? 200 గడప. మరి రైతులు పక్క ఉన్నారు. రైతు బంధు పొందిన వాళ్ళు 1770 మందికి గాను 1,50,00,000 రూపాయలు రైతు తప్పింది. 1,55,00,000 రూపాయలు రైతు బంధు ద్వారా వచ్చిన సందర్భం తెలియజేస్తూ ఉన్నాం. డబ్బులు వచ్చిన వాళ్ళంతా ఇంట్లో, రానోళ్ళంతా అడిగి. అంతేనా? అంతేకాదు, ఈ ఒక్క గ్రామంలో 20 మంది కుటుంబాలకు రైతు బీమా వచ్చిందా? గతకాలంలో కాంగ్రెస్ బీజేపీ హయాంలో భార్య చచ్చిపోతే భర్తను పట్టించుకున్న లేరు, భర్త చనిపోతే పిల్లల్ని పట్టించుకున్న లేరు. కానీ అట్లాంటివి మన గ్రామంలో రేకులపల్లి విజయ్ భాస్కర్ రెడ్డి ఇంట్లో చనిపోతే జంగిడి భాస్కర్, పూసబాబు, సాధుడు లక్ష్మీబాయి, సాధు నర్సయ్య, ఉమ్మెడ గంగరం, మిద్దెల బాజన్న, ఉమ్మెడ గంగాధర్, సునామత్ లక్ష్మి, సింగిరెడ్డి ధర్మయ్య, బాగన్న, ఎర్ర శారద, పర్ల పోషెట్టి, తేజవతి పన్ని, కొండ్ర మోహన్, తమ్ముళ్ళ లక్ష్మి, ఉమ్మెడ వడ్డెన్న, ముఖ్యర ఏలియా, బండారి ముత్తెమ్మ, లడ్డూర పెద్ద సాయన్న, బండారి పోసాని ఇంట్లో చనిపోతే 48 గంటల్లో వాళ్ళ పిల్లల్ని కాపాడుకోవడానికి, భర్త చనిపోతే భార్యని కాపాడడానికి, వాళ్ళ కుటుంబాన్ని రక్షించడానికి 48 గంటల్లో 5 లక్షల రూపాయలు ఇచ్చిన దమ్మున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కాదా? అవునా కాదా? తెచ్చింది ఎవరు మరి? నేను కాదా? ఇది మంచి పని కాదా? మంచిదా కాదా? అదే కాకుండా మీ మంచి చెడులకు నేనున్నా. మీరు దావకాళ్ళకు పోతే నేను మాట్లాడించిన, మీకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన, మీకు ఎలివోసిన్ ఇచ్చిన, మీ మోకాల చిప్పల ఆపరేషన్ చేయించిన, మీకు హార్ట్ అటాక్లు వస్తే దావకాల చూపించిన, మిమ్మల్ని దావకాల పలకరించింది వాస్తవం కాదా? 302 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చింది. ఎంతమందికి? 302 మందికి. వాళ్ళు మంచికి 10 ఓట్లు వేయరాదా? ఈ కళ్యాణ లక్ష్మి తీసుకున్న మా బిడ్డలు. అదే కాకుండా ఈ ఒక్క గ్రామంలోనే 246 మంది ఆడబిడ్డలకు 1,01,116 రూపాయలు పిచ్చి పెళ్లి చేసాం. 246 మందికి సార్. ఎంతమందికి ఇచ్చిన వాళ్ళంతా హైదరాబాద్ ఉన్నారు సార్. భార్యాభర్తలు సంసారం చేసుకొని పింఛన్లు ఇచ్చిన వాళ్ళు ఇంట్లో కూర్చున్నారు, రైతు బంధు ఇచ్చిన వాళ్ళు తోటలలో కూర్చున్నారు, గొర్రెలు ఇచ్చిన వాళ్ళు అడిలో మేపబోయిరు, రాని వాళ్ళంతా నాతో కయ్యం పెట్టుకొని కూర్చున్నారు. మరి నా పెళ్ళేమో నవంబర్ 30 తారీఖు పెట్టిండు సురేష్ రెడ్డి సార్. పత్రికలు వంచనికి వచ్చిండు సురేష్ రెడ్డి సార్. ఎప్పుడో నవంబర్ 30 తారీఖు నాడు. మరి నా వీళ్ళంతా అడవిలో పోయి వాళ్ళు హైదరాబాద్ లో సంసారం చేస్తే, అక్కడ ఇయ్య వందిన వాళ్ళు డిచ్బెరీలో ఉంటే, అక్కడ బాల్కొండలో ఉంటే, ఈ పెళ్లి చేసుకున్న వాళ్ళు బయట పోతే నాకెవరు, నా పెళ్లికి ఎవరు రావాలి? మరి వస్తారా? మరి నా పెళ్లి చేస్తుంటే నా ఇంట్లో భార్య పంచాలు పెడతారా? బాబు ఓట్ల పెళ్లి పెడతారా? అదే విధంగా షాదీ ముబారక్ ద్వారా 19 मंदिर को हमारा बहनी लोग मुसलमान माइनॉरिटी बहनी लोग का घर में 19 लोगों को 1,01,16 रुपये आया। అదే విధంగా ఏ ఒక అక్క చెల్లె నెత్తి మీద బిందెత్తుకొని నీళ్లకు పోవద్దు, కల్లెడ గ్రామంలో ప్రతి ఇంటికి నల్లాదిస్తే నీళ్ళు ఇస్తా అని చెప్పి 1,053 ఇళ్లలో 2,00,00,000
23 లక్షల రూపాయలతో 11 కిలోమీటర్ల పైపు లైన్ వేసి ప్రతి ఇంటికి నల్లాదిత్తే నీళ్ళు ఇచ్చింది. వాస్తవం కాదా? వాస్తవమా కాదా? మరి సపోర్ట్ కొట్టారు. గా ఒడ్డరుల సంఘం కూడా ఒక బోరింగ్ పాతది, గా మాల సంఘం దగ్గర ఇంకొక బోరింగ్ పాతది. అంతేనా? గాడ కొట్టి కొట్టి మీ భుజాలు వేయంగా నీళ్లు నింపితే మంచిగా ఉంటది కదా. మీకు 3 రోజులు నల్లాలు బంద్ చేసి ఆ బోరింగ్లు చాలేస్తా మాలల సంఘం ఉండండి, అప్పుడు నాకు సపోర్ట్లు కొడతారు. అంతేనా? అదే కాదు, మరి ఈ యొక్క గ్రామంలో కళ్యాణ లక్ష్మి ద్వారా పెళ్లి చేసుకున్న 243 మందికి గర్భిణీ స్త్రీలు అయితే ఆ గర్భిణీ స్త్రీలకు 6 నెలల నుంచి 9 నెలల వరకు పనికి పోవద్దు, బీడీలు చుట్టద్దు, తోటలకు వెళ్ళొద్దని చెప్పి 12,000 రూపాయలు ఇచ్చి సన్న బియ్యం ఇచ్చి కోడి గుట్టించి ఆ బిడ్డలను కడుపుల బిడ్డల తల్లిని కాపాడుకొని ఒకవేళ వారు డెలివరీకి వచ్చి ఒక్క ఫోన్ కొడితే కుయ్యి 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 అని అంబులెన్స్ వచ్చి మా కల్లెడ గ్రామం నుంచి మా బిడ్డని ఎక్కించుకొని ఉచితంగా డెలివరీ చేయించింది. వాస్తవం కాదా? ఆర్మూర్లో 100 పడకల ఆసుపత్రి తెచ్చింది నేను కాదా? చిన్నాపూర్ నుంచి కల్లెడకు రోడ్డు వేయించింది నేను కాదా? కల్లెడ నుంచి డీకంపల్లికి డాంబర్ రోడ్డు వేయించింది నేను కాదా? ఈ డబుల్ రోడ్డు వేయించింది నేను కాదా? ఈ బీజేపీ అంటాడు కాంగ్రెస్ వీడు 10 నిమిషాలు తిరిగితే వాడు 15 నిమిషాలు తింటాడు, వీడు 5 నిమిషాలు తిరిగితే వాడు 10 నిమిషాలు తింటాడు. వాడు ఏమి ఇచ్చిండో ఎప్పుడు, ఏం తెచ్చిండో ఎప్పుడు. నేను 1 లక్ష కళ్యాణ లక్ష్మి ఇస్తే వాడు 1 లక్ష ఇస్తే 2 లక్షలు రావా? వస్తాయా రావా? మేము రైతు బంధు ఇస్తే వాడొక 10,000 ఇస్తే రైతులు బతకరా? మేము గొర్రెలకు 20 గొర్రెలు ఇస్తే మోడీ ఇంకొక 20 గొర్రెలు ఇస్తే 40 గొర్రెలు కావా? మా అవ్వలకు 1000-2000 పింఛన్లు మేమిస్తే వాడొక 2,000 ఇస్తే 4,000 కావా? ఇంకా బియ్యడు ఏమంటాడు, జీవన్ రెడ్డి నీ రక్తం చూస్తా అంటాడు అన్నాడా? ఆ బీజేపీ ఏమన్నాడు, నీ రక్తం చూస్తాం, మీ అన్నదమ్ములను ముడిచేస్తా. ఏమన్నా ఆయన పడ్డరేంద్రా, వాడు కొడతాడు వీడు కొడతాడు అట్లా అంటాడు. మొన్న నేను సురేష్ రెడ్డి సారు నామినేషన్ కు కేటీఆర్ సార్ తీసుకొని వచ్చాను. సురేష్ రెడ్డి సార్ చెప్పిండు నీ ఫాలోవర్ కదా జీవన్, నువ్వు రామ్ సార్ అంటే కేటీఆర్ సార్ వచ్చింది. కేటీఆర్ సారు ఈ సారు మిట్టలరావు సారు హెలికాప్టర్లు వచ్చింది. యాడికి వచ్చిర్రు? మీరంతా వచ్చిర్రు నామినేషన్ కి వచ్చిర్రా? మీరంతా వచ్చిర్రు, 70,000 మంది వచ్చిర్రు నన్ను ఆశీర్వదించడానికి. ఆ కాంగ్రెస్ బీజేపీకి మన మీటింగ్ లో పల్లీలు అమ్ముకుంటారు అంతా కూడా రాలేదు. వచ్చిర్రా? పల్లీలు అమ్ముకుంటారు ఎంతుంటారో అంతమంది వచ్చింది. గా దినం సురేష్ రెడ్డి సార్ మేము బండి మీద ఎక్కి 20 ఫీట్ల మీద మాట్లాడతామని కూర్చున్నాం. కేటీఆర్ సార్ గోల్ బంగ్లా గారికి పోగానే మా డ్రైవర్ గారు మాకు దరిద్రం, వాడు గట్టిగా బ్రేక్ కొట్టి చూసింది కదా మీరు, బ్రేక్ కొట్టగానే పాపం సురేష్ రెడ్డి సార్ కింద పడ్డాడు. చూసిండ్రా లేదా? సురేష్ రెడ్డి సార్ పడగానే కేటీఆర్ సార్ పడ్డాడు, నేను పడ్డా. సార్ అయితే మొత్తం కింద పడ్డాడు. నా అదృష్టం ఏం కాదు, సార్ మంచిగా ఉన్నాడు. కేటీఆర్ సార్ నేను పట్టుకున్నా. మీ అందరి ఆశీర్వాదం ఉంది సార్కు, సురేష్ రెడ్డి సార్కు, మన ఎంపీ సార్కు. నేను ఇట్లా చేతి కింద పట్టి మీదికి కేటీఆర్ పట్టుకుంటే ఈ బీజేపీ కల్లెడికి వచ్చి అంటాడు జీవన్ రెడ్డి గారు 20 ఫీట్ల కంచి మీదికి కింద పడ్డాడు, బ్యానెట్ మీద పడ్డాడు, ఆ డాంబర్ రోడ్ మీద పడి నెత్తి మరిగిపోతే సస్తే పీడ పోతుంది అన్నాడు. అది మంచిదా? అట్లా నచ్చా? అంతకుముందు సురేష్ రెడ్డి సార్ నేను పోటీ చేసుకున్నాం, మీరు చూసారు కదా. ఒక్క మాట నన్ను తిట్టినా సారు, నేను సారు తిట్టినా ఒక్క మాట అనుకున్నామా? ఇయ్యాలంటే పెద్దన్న ఒకటే కుటుంబంలోకి వచ్చింది, అంతేనా? ఒక్క మాట తిట్టుకున్నావా? వాడంటాడు జీవన్ రెడ్డి నువ్వు సత్తే బాగుండేరా పాలైనా అట్లా నచ్చా? సురేష్ రెడ్డి సార్ ఆ రోజు నా కళ్ళకి నీళ్ళు వీడి చిన్న పిల్లగాళ్ళకి కింద పడిపోయింది. కానీ ఆ దేవుడు కాపాడిండు. సిద్ధులగుంట ఎక్క ఆజ్ఞ లేని చీమైన గుర్తుందా? ఇంతమంది కల్లెడ గ్రామస్తుల ఆశీర్వాదం నాకుంటే నాకేమని అవుతుందా? ఈ డాంబర్ రోడ్ వేసిన మీ బిడ్డని మీకు పీడనైతనా? ఇక్కడ డాంబర్ రోడ్ వేసిన మీ బిడ్డని మీకు పీడనైతనా? మంచి నీళ్ళు మీ ఇళ్లలో 1050 ఇళ్లలో నీళ్ళు ఇచ్చి మీకు పీడనైతనా?
నన్ను మాట్లాడితే జీవన్ రెడ్డి నీ రక్తం చూపుతాం. వాడు ఏం ఇస్తాడో చెప్పడు, ఏం తెస్తాడో చెప్పడు, ఏం మళ్ళీ ఇస్తాడో చెప్పడు. చెప్తాడా? ఇంతగానం మేము చేసినాం, ఇచ్చినవి చెప్పినాం. ఇవే కాకుండా ఈ యొక్క గ్రామంలో ఇంకొక 2 చెప్పి పని చెప్తాను. చెప్పన్నా? పని చేయండి. ఇదే కాకుండా ఈ యొక్క గ్రామంలో కుల సంఘాలకు డబ్బులు ఇచ్చినాం. అన్ని కుల సంఘాలకు డబ్బులు ఇచ్చినాం. ఇయ్యలేదా? ఇచ్చినమా లేదా? మైనార్టీ సోదరులకు మసీద్ కోసం కూడా ఇచ్చినాం. అదే విధంగా గొర్రెలు 24 యూనిట్లు ఇచ్చినాం. అదే విధంగా మా అక్క చెల్లెలు 87 సంఘాలకు 25 లక్షలు వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం. అదే విధంగా ఈరోజు మన మురికి కాలువల నిర్మాణం కోసం 40 లక్షలు, 20 లక్షలు, 12 లక్షలు, 40 లక్షలు, 25 లక్షలు, 4 లక్షలు, 2 కోట్ల రూపాయల సీసీ రోడ్లు డ్రైనేజ్ ఇచ్చినాం. ఒడ్డరుల సంఘంకు పైసలు ఇచ్చినాం. గూండోళ్ళ సంఘంకు పైసలు ఇచ్చినాం. రేకులు పడ్డాయా? సంతోషం ఉన్నారా? వస్తుంది, మెల్లగా వస్తాయి. కూడా మన గ్రామంలో పంచాయతీరాజ్ శాఖ నుంచి వచ్చినటువంటి రోడ్లు. కల్లెడలో పిహెచ్సి దవాఖానకు 21 లక్షలు, రజక సంఘంకు 5 లక్షలు, మున్నూరు కాపు సంఘంకు 15 లక్షలు, మున్నూరు కాపు సంఘంకు 5 లక్షలు, మహిళా సంఘ భవనంకు 3 లక్షలు, ఓటర్ సంఘ భవనంకు 3 లక్షలు, మళ్ళీ 5 లక్షలు ఇచ్చారు. అదేవిధంగా కుమ్మడి సంఘంకు 5 లక్షలు, యాదవ సంఘంకు 10 లక్షలు, బీడీసీ భవనంకు 5 లక్షలు, దళిత వాడ మాల సంఘంకు 5 లక్షలు, దళిత వాడ మాదిగ సంఘంకు 5 లక్షలు, మాదిగ కమ్యూనిటీకి 8.5 లక్షలు, దళిత వాడ మాల సంఘంకు 5 లక్షలు, మాల సంఘం కంపౌండ్ వాళ్ళకు 5 లక్షలు, మహిళా బిల్డింగ్ దళిత వాడలో 5 లక్షలు, ఒంటెర సంఘంకు మళ్ళీ 3 లక్షలు, ముందు 3 లక్షలు, 6 లక్షలు ఇచ్చాం. అంతేనా? బీడీసీ భవనంకు 3 లక్షలు, మహిళా భవనంకు 3 లక్షలు, పంజర సంఘంకు 4 లక్షలు, గ్రామ పంచాయతీ భవనం కోసం 16 లక్షలు, మన ఊరు మన బడి చూకు 1,15 లక్షలు, నేషనల్ హైవే నుండి కల్లెడ వరకు 75 లక్షల రోడ్డు, ట్రాక్టర్ ట్రాలీ 10 లక్షలు, డంపింగ్ యార్డుకు 2 లక్షలు, చెప్పి నోరుకుతుంది. మీరు మాత్రం సపోర్ట్ కొట్టారు. అదేవిధంగా లంబడి సంఘంకు షెడ్ వేయించాం. వారితో పాటు ఇంకా చాలా మందికి చాలా పనులు చేసాం. మీలో ఒక వ్యక్తిగా ఉన్నా, మీ బిడ్డగా ఉన్నా, మీ మంచి చెల్లలో ఉన్నా, మీ పెళ్లిళ్లకు పేరంటలకు వస్తున్నా, మీరు పిలిస్తే పలుకుతున్నా, ఇంటి ముంగట అభివృద్ధి, కంటి ముంగట ఎమ్మెల్యే. వాస్తవం కాదా? ఈ బీజేపీ ఎప్పుడైనా మీ ఊరికి వచ్చిందా? మీ పెళ్లిళ్ళకు వచ్చిందా? మీ పేరంటాలకు వచ్చిందా? ఈ కాంగ్రెస్ వాడు వచ్చిందా? మిమ్మల్ని వలకరించిందా? చేయలేదు కదా? వాస్తవమేనా? మరి అందరూ నన్నే గెలిపిస్తారా? ఎక్కడోళ్ళు గెలిపిస్తారా? ఇక చెప్పుకొని పోదాం. సార్ కూడా లేట్ అవుతుంది, మీకు కూడా లేట్ అవుతుంది, కాళ్ళు నొస్తున్నాయి. నన్నే గెలిపిస్తారా? నాకే ఓట్లు వేస్తారా? నన్నే గుద్దుతారా? కారుకే వేస్తారా? సారుకే వేస్తారా? కేసీఆర్కే వేస్తారా? వేసేటోళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తే నాకు కలపలేదు. గక్కడ కూడబడ్డాడు, కూడబడ్డాడు. గక్కడ 2 చేతులు, 2 ఇక్కడ 2, గక్కడ 2, గక్కడ 2. కెమెరాలు చూస్తే కాంగ్రెస్ బీజేపీ చూస్తే పరేషాన్ అవుతారు సార్. అంతేనా సార్? సరే, మరి ఇక సురేష్ రెడ్డి సార్ వచ్చిండు, నువ్వు వచ్చినావు, మళ్ళీ గెలిస్తే మాకేమిస్తారు అంటుర్రా? మళ్ళీ గెలిస్తే మా యొక్క అక్క చెల్లెలందరికీ కల్లెడ గ్రామంలో రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ సన్న బియ్యం ఇస్తాం. కెమెరాలలో రికార్డు చేస్తున్నాం. చప్పట్లు కొట్టిన వాళ్ళకి సన్న బియ్యం, కొట్టని వాళ్ళకు తొట్టు బియ్యం. అక్కడ కొడతలేరు, రికార్డ్ అవుతుంది. చప్పట్లు కొట్టిన వాళ్ళకి సన్న బియ్యం, కొట్టిన వాళ్ళకు తొట్టు బియ్యం ఇస్తాం. వృద్ధులకు, వికలాంగులకు, వితంతులు ఉన్నారా? మా ముసలు వచ్చిర్రా? వాళ్ళకి ఎంత వస్తుంది పింఛన్? 200. మరి ఇంకా 16 నువ్వు తింటావా?
2000 అంటే 16 రూపాయలు నువ్వు మింగుతావురా? 2016 వస్తుందా? గాళ్ళందరికీ 5000 రూపాయలు పింఛన్ ఇస్తాం. డిసెంబర్ 4వ తారీఖు తర్వాత మన ముఖ్యమంత్రి హ్యాట్రిక్ అయిన తర్వాత మీ ఎమ్మెల్యేని గెలిపించిన తర్వాత మా ముసలిలో సంచులు 5000 పడతాయి. ఎంత? ఇక అప్పుడు బాకీ ఇస్తారు సార్ మనం. అదేవిధంగా వికలాంగులకు 6000 ఇస్తాం. కేసీఆర్ ధీమా, ప్రతి ఇంటికి బీమా పేరిట భూమి లేని మా కల్లెడ గ్రామస్తులందరికీ ఆకస్మికంగా ఎవరైనా మరణిస్తే 48 గంటల్లో వారి కుటుంబాన్ని కాపాడడానికి రైతు బీమా ఎట్లయితే వచ్చిందో మీ అందరికీ 5 లక్షల రూపాయలు ఇస్తాం. ఎంత ఇస్తాం? ఎంత ఇస్తాం? భూమి లేకున్నా సరే, ఓకేనా? కల్లెడ గ్రామస్తులకు కేసీఆర్ సిలిండర్ పుట్టి. ఏంటది? కేసీఆర్ సిలిండర్ పుట్టి ఎంతకిస్తాం? ఎంతకు? మోడీ గారు ఎంతకిస్తారు? బీజేపీ వాళ్ళు ముసలి ఈ సంచులకి కూర్చుకుంటున్నారు. వాస్తవమేనా? ముసలి పైసలు సంచులకి కూర్చుకుంటారు బీజేపీ. ఆ 800 ఎవరు కడతారు? ఎవరికి కడతారు? బీజేపీకి కడతారు. కేసీఆర్ సార్ మీకు 400కే సిలిండర్ పుట్టిస్తారు. వాస్తవమేనా? అదే కాకుండా సౌభాగ్య లక్ష్మి కింద పింఛన్లు రాని వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి 3000 రూపాయలు పింఛన్ ఇస్తాం. ఎంత ఇస్తాం? పీడీలు కటకులు సంబంధం లేవు. అత్తకు వచ్చింది కోడలికి వచ్చింది సంబంధం లేదు. తల్లికి వచ్చింది బిడ్డకి రాదు అనే సంబంధం లేదు. వచ్చిన వాళ్ళు అటుంటారు, రానోళ్ళు ఇటుంటారు. నీళ్లకు నీళ్లు, పాలకు పాలు. అర్థమైందా? ఎంతమంది రానోళ్ళు ఉంటే అంతమందికి 3000 పీడీల పింఛన్లు ఇస్తాం. మన ఊర్లో అసైన్మెంట్ భూములు ఉన్నాయా? ఉన్నాయా? అసైన్మెంట్ భూములు ఉన్న వాళ్ళందరికీ పట్టాలు ఇస్తాం. ఏమిస్తాం? నీకున్నదా? సంతోషం. ఇప్పటిదాకా తిట్టింది, ఇప్పుడు మంచిగా నవ్వుతుంది. అసైన్మెంట్ 2 బిగాలు ఉందా? లక్ష్మక్కనా భగీరథ అమ్మకు 2 ఎకరాలకు పట్టా వస్తుంది. కారుకు గుర్తు మరి గులుగుడు గులుగుడే, గుత్తుడు గుత్తుడే. అదే విధంగా మీరెవరైనా అనారోగ్యంతో ఉండి దవాఖానలలో ఉంటే 17 లక్షల వరకు ఆరోగ్య కోసం వైద్య ఖర్చులు ఇస్తాం. ఎంత? రైతు బంధు తీసుకుంటే ఉన్నారా? తీసుకొని కూర్చోండి. ఇంట్లో పైసలు ఎక్క తీసుకొని ఇంట్లో కూర్చోండి. చిన్న కూర్చుంటారా? 10,000 రైతు బంధు 16,000 వస్తా ఉంది. సరిపోయిందా? మరి అందరు మాకే గుర్తుతారా? నా డైరెక్ట్ బాక్స్ ఏదైనా బాబు. ఇక ఈ కల్లెడ పిల్లగాడు ఈ పోరాలు రాత్రి 12కి ఫోన్ చేస్తారు. సురేష్ రెడ్డి సార్ అయితే మంచిగా 9కి అనుకుంటాడు. నాకేమో నిద్ర తరుడే చెప్తాడు. వాస్తవమేనా? క్రమశిక్షణతో ఉండే వ్యక్తి మన ఎంపీ సార్. మనమేమో ఎప్పుడు వంటామో తెలియదు, ఎప్పుడు లేస్తామో తెలియదు. ఈ రాత్రి 12 గంటలకు కల్లెడ పోరగాళ్ళు చేస్తున్నాను. ఈ రాజుగాడు ఎవరెవరు వాళ్ళు చేసేది మనకు. అనిల్ గాడు, ఆయన చిన్నమ్మ కొడుకు లడ్డుగాడు, వీడు రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి, సార్ పడుకున్నావా? 12కి వండడా? ఎమ్మెల్యే వండడా 12కి? నేను పడుకుంటా. నాకు చిన్న బూరుగడ ఒకటే బీరు తాగిన సార్. నన్ను పోలీసు వాళ్ళు పట్టుకున్నారు సార్. మరి బీరు తాగితే పట్టుకోరా? మరి లైసెన్స్ ఉన్నదా అని నేనన్నా. లైసెన్స్ లేదు సార్. అమ్మ దగ్గర 2 సార్లు పైసలు తీసుకున్నా, బస్కట్కేసి బాబు దగ్గర 1 సారి, 3 సార్లు తిన్నా తాగిన పన్నా. లైసెన్స్ లేదు. మళ్ళా లడ్డుగాడు ఫోన్ చేసి 12:30 లడ్డుగాడు ఫోన్ చేసి, సార్ ఎమ్మెల్యే గారా పడుకున్నారా? పడుకొని నీకోసం తెలుగుని కూర్చుంటా. సార్ మేము ఇప్పుడే నిజామాబాద్ చౌరస్తా నుంచి మాక్లూరు కాడికి వచ్చినాం, పోలీస్ స్టేషన్ దాటినాం సార్.
ట్రిపుల్ రైడ్ వస్తున్నాం, మంచిగా ఒక బీరు దేశీ చికెన్ తిన్నాం సార్. మళ్ళా మమ్మల్ని పట్టుకున్నాడు సార్ అంటాడు. ఈ బాధ నాకు ఎందుకురా నాయన మీ కల్లెడలు అని చెప్పి ఎంతమందికి లైసెన్స్ లేకపోతే అంతమంది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో మీరు డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోమంటే మీరు అప్లై చేసుకుంటే మీ అందరికి ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చింది వాస్తవం కాదా? మరి మీరు మంచికి 10 ఓట్లు ఎత్తే నేను గెలవనా? ముసళ్ళు పింఛన్లు తీసుకున్న వాళ్ళు అబ్బా బాబు కొడుకు కోడలు అత్త మామ బాబా బామ్మది మంచికి 10 ఓట్లు ఎత్తే 2000 ఓట్లు రావా? కళ్యాణ లక్ష్మి తీసుకున్న 272 మంది అమ్మలు అమ్మాయిలు గాలి పెళ్లి చేసుకున్నారు, గాళ్ళు మంచికి 10 ఓట్లు ఎత్తే గెలవనా? ఈ మిషన్ భగీరథ నీళ్లు తాగిన వాళ్ళు నాకు వెయ్యరా? అన్నం పెట్టినోడికి సున్నం పెడతారా? పువ్వ పెట్టినోడిని మర్చిపోతారా? నీళ్లు తాగింది మర్చిపోతారా? డాంబర్ రోడ్డు మీద తిరిగింది మర్చిపోతారా? కుల సంఘాలకు డబ్బులు ఇచ్చింది మర్చిపోతారా? అందరూ గెలిపిస్తారా? గెలిపించిన అంత ఒక షేర్ చేస్తే ఇట్లా పెట్టుకోవచ్చు. ఒక్కడే కాదు లేపుతుంది ఉన్న ఊరంతా జై తెలంగాణ, మనదేం గుర్తు, మనదేం గుర్తు. ఇది నాకు బ్యాలెట్ బాక్స్ కనబడుతుందా? నంబరా? 1వ నంబర్ ముద్దు, 1వ నంబర్ ముద్దు. ఎక్కడ చెప్తారు చెప్పిందా గిడిస పెట్టాలి 10 కానీ అన్న. మీకు ఆకలి కావాలా కట్టుకేసుకొని వచ్చిరు కదా, గిట్ల నొక్కగానే సంచిలో 5,000 పడతాయి పింఛన్లు. ఓకేనా? జై తెలంగాణ, జై తెలంగాణ. మనోడు మనకు అయితాడు మన మండ మొండి చేతులు మా కత్తు చెవుల పువ్వుల